అప్పుడేమో ఉద్యమకారులకు సాధించడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 250 గదాలే కానీ ఆ పెన్షన్లు కానీ పెట్టించింది మేమందరం కలిసి పెట్టించినాం. దానికి రికార్డులు కూడా ఉన్నాయి, ఎవరెవరిని కలిసినాం అందరికీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వీటిని ఉద్యమకారులకు 69 ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి నిరంతరం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మెమరాండాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నివేదించడం, వారి దగ్గర సభ అనేది ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇంకా కాలాతీతం చేస్తున్నారు, ఈ ఎలక్షన్ల లోపల ఇవ్వాలని. ఇవాళనే పేపర్లలో చూస్తున్నారు, ఈ మంత్ ఎండింగ్ లో కేబినెట్ సమావేశం పెట్టి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంలో వీళ్ళందరూ మంత్రివర్గం ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించండి. బోర్డు ప్రకటిస్తారా, కమిషన్ ప్రకటిస్తారా, కమిటీని ప్రకటిస్తారా? ప్రకటిస్తే కదా ముందుకు పోయేది. ఈ ప్రకటించే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గదాలు, పెన్షన్లు, హెల్త్ కార్డు, అదేవిధంగా 100 ఎకరాల స్మృతివనం, బస్ పాసు, ఇవన్నీ ఏమంటా ఉన్నాం. మీరు నిజంగా కూడా ముందు ఒక వీళ్లకు గౌరవంగా ఉంటుంది, ముందు ఒక కార్డు అనేది ఇష్యూ చేయండి. తర్వాత ప్రభుత్వం మీద భారం పడకుండా పెన్షన్లు తర్వాత ఇచ్చినా కానీ ప్రభుత్వ స్థలమే కదా మీరు ఇచ్చేది, ఏ జిల్లాకు ఆ జిల్లాలో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వ స్థలం 250 గదాలు అనేది ముందు ఇచ్చి ముందుకు పోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ఖర్గే గారిని కూడా ఆల్రెడీ లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా మిమ్మల్ని మేము ఇచ్చేది లేదు. ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో వీటినైతే ముందు ఇచ్చి మాట్లాడమంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు చేసే కమిటీలు అనేది ఏర్పాటు చేసుకోవడం, ఈ 10,000 మందితో ఈ సభకు ఈ ముందే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 1000 మందితో మీటింగ్ పెట్టి ఆ తర్వాత డేట్ కూడా నిర్ణయించి ముందుకు పోతామని చెప్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.